కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలు జలకలను సంతరించుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణా, తుంగభద్ర రెండు నదుల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు 2027 టీఎంసీల వరద నీరు రాగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1767 టీఎంసీల నీటిని దిగువకు వదిలివేయడం జరిగింది. అయితే ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ముందస్తుగా కురిసిన భారీ వర్షాలతోనే ఈ సీజన్ లో శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5 నెలలుగా పరిశీలిస్తే మాత్రం కంటిన్యూగా కనీసం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 12 గేట్లలో కనీసం 1-2 గేట్లు కంటిన్యూగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇటు తుంగభద్ర, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 2,75,000 క్యూసెక్ల వరద నీరు ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ఇటు డ్యామ్ నుంచి 10 గేట్లని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి మొత్తం ఇటు స్పిల్వేతో పాటు ఇటు విద్యుత్ ఉత్పత్తి మొత్తం కలుపుకుంటే 3,38,000 క్యూసెక్ల వరద నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కిందికి వదిలివేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని నాగార్జున సాగర్ లో మొత్తం 24 గేట్లకు సంబంధించి 24 గేట్లలో 22 గేట్లను ఎత్తి దాదాపుగా 2,28,000 క్యూసెక్ల వరద నీటిని ఇటు పులిచింతలకు దిగువకు వదిలివేయడం జరిగింది. మొత్తం ఈ ఖరీఫ్ సీజన్ లో పరిశీలిస్తే మాత్రం ఇటు కృష్ణా, తుంగభద్ర నదిల నుంచి మాత్రం 2027 టీఎంసీల వరద నీరు రావడం అనేది శ్రీశైలం ప్రాజెక్టు 62 ఏళ్ల చరిత్రలో మొదటిసారి అని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, ప్రాజెక్ట్ లో జలకలు నిండింది. దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, వారేమంటున్నారు? శ్రీశైలం ప్రాజెక్టుకు ముందస్తుగా వరద నీరు రావడం, అటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇటు రెండు రాష్ట్రాలు శ్రీశైలంపై ఆధారపడి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు ఇటు ఏపీనే పరిశీలిస్తే మాత్రం ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ జిల్లాలకు తెలుగంగ, అంద్రినీవా, గాలేనగర్, శ్రీజల్స్వంతి, ఎస్ఆర్బిసితో పాటు ఇటు తెలంగాణలో కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు మా భీమా ఎత్తిపోతల పథకం, ఇటు మరో ప్రాజెక్టు ద్వారా ఇటు సాగునీటిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దిగువన ఉన్నటువంటి కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైనటువంటి నాగార్జున సాగర్ కూడా నీటిని వదిలివేయడంతో ఈసారి నాగార్జున సాగర్ కూడా కొద్ది కాలంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు శ్రీశైలము, నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులపై ఆధారపడి నిర్మించే సాగునీటి ప్రాజెక్టుల కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో ముందస్తుగా పంటలు సాగు చేయడంతో సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో ఈసారి రాబోయే రోజుల్లో కూడా ఈ సాగునీటి ప్రాజెక్టుల కింద రెండో పంటను కూడా సాగు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.